హాయ్ అండి. ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు గంగా సిద్ధార్థ్, నేను యోగా ట్రైనర్ని. మనము ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతుంది ఏంటంటే బ్యాక్ పెయిన్. సో ఈ వెన్నుముక బాగా పెయిన్ ఉండడం వల్ల మనం సరిగా నిలబడలేము, సరిగా కూర్చోలేము, సరిగా నడవలేము, నిలబడలేము, కూర్చోలేము. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి కామన్గా రెగ్యులర్గా ఈ బ్యాక్ పెయిన్ వల్ల అనేది వస్తుంటుంది అన్నమాట. సో ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎవరికి వస్తుంది అంటే ఎక్కువగా బైక్ డ్రైవ్ చేయడం వల్ల, ఎక్కువగా ఒక చైర్లో కూర్చొని కంప్యూటర్ల ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి, రెగ్యులర్గా ఎప్పుడు కూర్చొని స్టాండింగ్ పొజిషన్లో ఇలా నిటారుగా వెన్నుముకను పెట్టిన ప్రతి ఒక్కరికి ఇలాంటి బ్యాక్ పెయిన్ అనేది వస్తుందన్నమాట. సో ఈరోజు ఆ బ్యాక్ పెయిన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. సో ముందుగా ఈ బ్యాక్ పెయిన్ తగ్గించుకునే ఆసనాలలో ముందుగా ఒక ఆసనం తెలుసుకోబోతున్నాం, అదే దండాసనం. సో ఈ దండాసనం ఎలా వేద్దాం, వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈరోజు ఒకసారి చూద్దాము. ఓకే, ముందుగా మనం ఈ రెండు కాళ్ళు అనేది ఇలా పొడుగ్గా చాపిన తర్వాత మన ఈ ఫింగర్స్ ఏవైతే ఉంటాయో ముందుకు ఇలా పుష్ చేస్తూ ఉండాలన్నమాట. మన ఈ రెండు చేతులు అనేవి ఇలా బాడీకి ఇరుపక్కల పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ బోన్ని స్ట్రైట్గా చెస్ట్ అనేది ముందుకు వచ్చే విధంగా ఇలా పెట్టి రెండు చేతులను అలా ఈ పొజిషన్లో తీసుకొని మనం ఈ మునివేలను అనేది ముందుకు అలా పుష్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ లుక్ అనేది ఆకాశం వైపు ఉండేలా చూసుకొని బ్యాక్ బోన్ మెయిన్గా స్ట్రైట్గా పెట్టుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ నుంచి వచ్చే సమస్యలని ఈ ఆసనం అనేది తగ్గిస్తుంది మనకి. ఇలా ఈ ఆసనంలో ఒక 30 సెకండ్ల వరకు ఉండగలిగితే మనకి బ్యాక్ పెయిన్ అనేది దూరం అవుతుంది. సో రిలాక్స్ అయినప్పుడు కూడా యాస్టి స్లోగా. సో ఈ బ్యాక్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరికి కామన్గా ఉంది ఈ టైం ఆఫ్లో. సో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆసనం వేయచ్చు. అంటే ఏజ్తో సమస్య లేదు, మన పీరియడ్స్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, అండ్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఎవరైనా ఈ ఆసనం వేసి వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటే బ్యాక్ పెయిన్ తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ ఆసనంలో. బ్యాక్ పెయిన్ తగ్గించుకునే క్రమంలో మనం ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, అదే జాను శీర్షాసనం. సో ఈ జాను శీర్షాసనం వేసి ఎలాంటి ఫలితాలు పొందొచ్చు అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ముందుగా మనము దండాసనంలో కూర్చున్న తర్వాత ఒక లెగ్ని అలా ఫోల్డ్ చేయాలన్నమాట. సో రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ ఏ లెగ్ అయినా మనం ఫోల్డ్ చేసి మనకి తొడ వరకు వచ్చే విధంగా ఈ పాదాన్ని ఇలా పెట్టి మనం రైట్ హ్యాండ్ని అలా లేపిన తర్వాత మనం లెఫ్ట్ హ్యాండ్కి తీసుకున్నాం కదా, సో ఇలా రెండింటిని ఇంటర్లాక్ చేయాలన్నమాట. సో ఇంటర్లాక్ చేసిన తర్వాత మన హెడ్ అనేది మోకాలికి టచ్ అయ్యే విధంగా ఉంచుకోవాలన్నమాట. లైక్ చూద్దాము. సో ఇలా ఉంగడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ సమస్య అనేది ఖచ్చితంగా దూరం అవుతుంది. ఎందుకంటే మనము ఎప్పుడు నిటారుగా ఉంటాము. సో ఎలాంటి పొజిషన్లో ఎప్పుడు ఇలాగే ఉండేసరికి మనకు ఆ బ్యాక్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. సో మనం ఈ ఆసనం చేయడం వల్ల కొంచెం మనకి నడుము బెండ్ అవుతుంది. సో బెండ్ అవ్వడం వల్ల ఈ యోగా ఆసనంలో ఖచ్చితమైన మనకి ఫలితాలు తీసుకొని వస్తుంది ఈ జాను శీర్షాసనం. ఇంకొక బెటర్మెంట్ ఏంటంటే ఇలా పట్టుకునే వాళ్ళకి, అంటే ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకి ఇలాంటి ఈ పొజిషన్లోకి వచ్చి ఇలాగే ఉండిపోతారనమాట. హెడ్ టచ్ అవ్వదు, అండ్ కాళ్ళు కూడా కొంతమందికి ఈ చేతులతో టచ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేస్తూ ఇలా ఇంటర్లాక్ చేసి హెడ్ అనేది మన మోకాల వరకు తీసుకొచ్చే విధంగా చూసుకోవాలి. సో ఇందులో ఇంకో బెటర్మెంట్ అంటే మన లెఫ్ట్ హ్యాండ్ని రైట్ మోకాల్ని టచ్ చేస్తూ మన రైట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ ట్రై చేస్తూ సో ఈ విధమైన పొజిషన్లో తీసుకొని వస్తే మనకి ఇక్కడ మొత్తం సాగదీయబడుతుంది. సో నడుము అనేది బెండ్ అవుతుంది. సో సాగదీయబడ్డప్పుడు మనం ఈ పొజిషన్లో ఎప్పుడు ఉండం కాబట్టి సో బాడీని కొత్త పొజిషన్లో తీసుకొని వస్తున్నాం. సో దానివల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది ఈజీగా తగ్గుతూ ఉంది అన్నమాట. సో ఈ పొజిషన్లో ఒక 30 సెకండ్స్, కుదిరితే ఒక 10 సెకండ్స్ వరకు ఉండగలగడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన ఫలితాలు అనేవి మనకి ఇందులో దొరుకుతాయి అన్నమాట. సో ఈ ఆసనం అనేది ఎవరైనా చేయొచ్చు. ప్రెగ్నెన్సీ లేడీస్ అనేది ఈ ఆసనాన్ని కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పొట్టపైన ప్రెషర్ పడుతూ ఉంది కాబట్టి. సో ఈ ఆసనాన్ని
వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. సో మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆసనం వేసి వాళ్ళకు బ్యాక్ పెయిన్ తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బ్యాక్ పెయిన్ తగ్గించుకునే క్రమంలో మనం మరొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, అదే భుజంగాసనం. సో ఈ భుజంగాసనం ఎలా వేద్దాము, వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ముందుగా మన బాడీని ఇలా వెల్లకిలా బోర్లా పడుకున్న తర్వాత 2 చేతులు మన ఛాతీకి సమాంతరంగా అలా పెట్టేసిన తర్వాత మన హెడ్ చెస్ట్ అనేది ఒకేసారి అలా అప్ చేయాలన్నమాట. ఈ విధమైన పొజిషన్లో తీసుకురావాలి. మోచేతులు అనేవి ఇలా బెండ్ కాకుండా స్ట్రైట్గా ఉంచి మన లుక్ అనేది ఆకాశం వైపు వచ్చేలా చూసుకోవాలి. ఈ విధమైన పొజిషన్లో ఉన్న తర్వాత మన లుక్ అనేది లెఫ్ట్ వైపు చూస్తే మన రైట్ కాలు కనపడాలన్నమాట. సో ఈ విధమైన పొజిషన్లో ఒక 2 సెకండ్స్ ఉన్న తర్వాత మళ్ళీ లుక్ అనేది ఫార్వర్డ్ చూసిన తర్వాత రైట్ వైపు చూస్తే మన లెఫ్ట్ లెగ్ కనిపించాలన్నమాట. మళ్ళీ స్ట్రైట్ లెగ్ చూసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మన కాళ్ళని చూడాలి. మళ్ళీ రైట్ వైపు చూసిన తర్వాత మళ్ళీ మన కాళ్ళని చూడాలన్నమాట. ఇలా ఒక 10 సార్లు ఈ విధమైన పొజిషన్ తీసుకొని వచ్చిన తర్వాత మనకి బ్యాక్ పెయిన్ నుండి ఈ భుజంగాసనం అనేది దూరం చేస్తుందన్నమాట. సో మనం రిలాక్స్ అయ్యే విధానంలో కూడా చాలా స్లోగా రిలాక్స్ అయిపోయి కుదిరితే మనం మకరాసనంలో ఒక 10 సెకండ్స్ వరకు రిలాక్స్ అయిపోతే మన బాడీ రిలాక్సేషన్ తీసుకుంటుంది అనమాట. చూసారు కదా, మనకు బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత రాకముందు ఎలాంటి ఆసనాలు వేస్తే మనం బ్యాక్ పెయిన్ నుంచి దూరం అవ్వచ్చు అనేది ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం కదా. సో మీ దినచర్యలో భాగంగా మీరు రెగ్యులర్గా ఇలాంటి ఆసనాలు వేస్తే ఖచ్చితంగా మీకు బ్యాక్ పెయిన్ అనేది దూరం అయ్యి మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సో ఇలాంటి ఖచ్చితంగా మీరు పాటించండి, మీరు హెల్తీగా ఉండండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత యోగాతో మరింత ఆరోగ్యంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.